గాంధీ భవన్ వేదికగా ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగింది. ఇందులో సాధారణ ప్రజలతో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ సమస్యలను వినతి పత్రాల మంత్రి తుమ్మలకు అందజేశారు. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కారం కోసం ఆయా శాఖ అధికారులతో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల అసత్యాలు మాట్లాడారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సబ్ కమిటీ రిపోర్టుకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. గతంలో తాను కేబినెట్లో ఉన్నప్పుడు కాళేశ్వరం ఫైనల్ నివేదిక రాలేదన్నారు. కాళేశ్వరం కమిషన్ కోరిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చి ఉంటుందని చెప్పారు. నాడు ప్రాణహితతో పాటుగా అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారని గుర్తు చేశారు. మేడిగడ్డ ఆనకట్ట విషయం కేబినెట్ ముందుకు రాలేదని తెలిపారు. ప్రతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆదేశానుసారం గాంధీ భవన్కు వచ్చేటటువంటి ప్రజల యొక్క విజ్ఞప్తులు విని ఆయా శాఖ అధిపతులకి, మంత్రులకి, ఆ జిల్లా కలెక్టర్లకి ఆ సమస్యల్ని నివేదించి ఆ సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్కు వచ్చేటటువంటి ప్రజలందరికీ న్యాయం చేయాలనే కోరికతోటి అధ్యక్షుల వారు ప్రతి వారానికి ఒక మంత్రివర్గ సభ్యుడిని గాంధీ భవన్కి వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకొని ఆ జిల్లా కలెక్టర్లతోటి, అవసరమైతే మంత్రులతోటి కూడా సంప్రదించి ఆ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సామాన్యుల యొక్క, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క సమస్యలో పరిష్కారం గాంధీ భవన్కి వెళ్తే మాకు తీరుతాయి అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేయటం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది. తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషను, నాకు వచ్చినటువంటి అన్నీ కూడా కడు పేద వర్గాల నుంచి వచ్చినాయి. పెన్షన్ కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ, లేదు సుదీర్ఘకాలం ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ, వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్లకు పంపించడం, ఆ కలెక్టర్లతో నేరుగా మాట్లాడి వాటిని యాక్షన్ తీసుకొని రిపోర్ట్ కూడా గాంధీ భవన్కి పంపించమని చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి ప్రతి అప్లికేషన్ను కూడా మీరు పర్సనల్గా స్క్రూటినీ చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అన్ని పేద వర్గాలకు సంబంధించినవి కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ స్కీములన్నిటికీ కూడా పథకాలను రూపొందించింది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు అడిగేవాళ్ళు కానీ, అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి చిన్న సమస్యలే కానీ సుదీర్ఘకాలం గతంలో కాలేదు కాబట్టి పాపం పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, ఆఖరికి బ్లైండ్ పీపుల్ కూడా వచ్చి గాంధీ భవన్లో ఆసరా అడిగే పరిస్థితి ఉంది. వాటినన్నింటినీ పరిష్కారం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి అన్ని అప్లికేషన్స్ని హయ్యెస్ట్